నమస్తే అండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం. మే మంత్ కు సంబంధించి విజయవాడ అండ్ సరౌండింగ్స్ ఉన్న ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని మనం కొత్త ప్రాపర్టీస్ తో మేము ముందుకు వద్దామండి. మీరు విజయవాడలో తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని కేసరపల్లిలో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది కేసరపల్లిలో గన్నవరం హైవేకి కేవలం 40 మీటర్ల దూరంలో ఉందండి. ఈ హౌస్ వచ్చేసి 159 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 59,13,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 12th May 2026. గన్నవరం హైవేకి కేవలం 40 మీటర్ల దూరంలో కేసరిపల్లిలో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఏలూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏలూరు సౌత్ ఎండ్ స్ట్రీట్లోని పాలటూమ్ సెంటర్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది మదీనా మసీద్కి చాలా దగ్గరలో ఉందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి కైకలూరు బైపాస్కి కేవలం 150 మీటర్ల దూరంలో ఉందండి. ఈ G+1 బిల్డింగ్ 215 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ బిల్డింగ్ ముందు 10 ఫీట్ రోడ్ కూడా ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 39 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ఏరియాలో మార్కెట్ వాల్యూ గజం 25,000 ఉందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 12th May 2026. తక్కువ బడ్జెట్లో కైకలూరు బైపాస్కి చాలా దగ్గరలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్పై కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణంతో కూడిన చుట్టూ గ్రీనరీ ఉన్న ఏరియాలో ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ తాడిగడపలోని లిమ్రా కాలనీలో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి 120 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కూడా డబుల్ బెడ్రూమ్తో ఉందండి. ప్లింత్ ఏరియా 1080 స్క్వేర్ ఫీట్ ఉందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి 3 years ఓల్డ్ బిల్డింగ్ అండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 67 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. తర్వాత ప్రైస్ పెరిగే అవకాశం ఉందండి, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 5th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 6th May 2026. చుట్టూ బిల్డింగ్స్ ఉండి గ్రీనరీతో ఉండి ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఏలూరులో తక్కువ బడ్జెట్లో ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏలూరు చాటపర్ విలేజ్లో G+1 అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది గవర్నమెంట్ హై స్కూల్కి దగ్గరగా ఉందండి. ఇది ఏలూరు మెయిన్ రోడ్డుకి కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉందండి. ఇక్కడ మార్కెట్ ప్రైస్ వచ్చేసి గజం 10,000 ఉందండి. ఈ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్తో 307 గజాల్లో ఉందండి. ఈ బిల్డింగ్ ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ కూడా ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 24,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. తర్వాత ప్రైస్ మారే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 4th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 5th May 2026. ఏలూరు రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్న ఈ G+1 అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద ఉన్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ యనమల కుదురులో G+2+ పెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది తాడిగడప డొంక రోడ్డుకి కేవలం 50 మీటర్ల దూరంలో ఉంది.
ఈ బిల్డింగ్ వచ్చేసి 88.66 గజాలతో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 50 లక్షలతో మొదలవుతుంది. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 5th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 6th May 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ ఇంటిని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నంబర్లని సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఈస్ట్ గోదావరిలో మంచి రెసిడెన్షియల్ అండ్ ప్రైమ్ లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈస్ట్ గోదావరి నిడదవోలులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ ఫ్లాట్ నిడదవోలు బస్టాండ్కి, రైల్వే స్టేషన్కి మరియు గాంధీ పార్క్కి చాలా దగ్గరలో ఉందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్తో ఉంది. లిఫ్ట్ అవైలబుల్గా ఉందండి. ఈ ఫ్లాట్ ప్లింత్ ప్లస్ కామన్ ఏరియా ప్లస్ కార్ పార్కింగ్ మొత్తం కలిపి 1059 స్క్వేర్ ఫీట్స్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 47 గజాలు వస్తుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 27 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. తర్వాత ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. ఫాస్ట్గా డెవలప్ అవుతూ మంచి డిమాండ్ ఉన్న మన మంగళగిరి ఏరియాలో మీరు ఓపెన్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన మంగళగిరిలోని ఆత్మకూరు విలేజ్లో బేస్మెంట్ మరియు పిల్లర్స్ వేసిన ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి గుంటూరు టు విజయవాడ హైవేకి కేవలం 700 మీటర్ల దూరంలో, తెనాలి టు మంగళగిరి రోడ్డుకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ల్యాండ్ వచ్చేసి మారుతి నగర్ 6th లైన్లో 252 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ల్యాండ్కి వెస్ట్ ఫేసింగ్లో 40 ఫీట్ రోడ్డు కూడా ఉంది. వెస్ట్ సైడ్ రోడ్డు సోలో ఉన్న ప్రాపర్టీ అండి ఇది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 43 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. తర్వాత ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 5th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 6th May 2026. తెనాలి టు మంగళగిరి రోడ్డుకి, గుంటూరు టు విజయవాడ హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఈ ల్యాండ్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఓపెన్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ ఉయ్యూరులోని ఎగినిపాడు రోడ్లో ఓపెన్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది CRDA లేఅవుట్ సైట్ అండి. ఈ ల్యాండ్ వచ్చేసి రాఘవ ఎస్టేట్స్కి దగ్గరలో బందర్ హైవేకి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉందండి. CRDA లేఅవుట్ ఫ్లాట్లు మార్కెట్ ప్రైస్ కంటే చాలా బెటర్గా ఉంటాయండి. ఈ ల్యాండ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్తో 150 గజాల్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 9,26,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. తర్వాత ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 10th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 11th May 2026. తక్కువ బడ్జెట్లో బందర్ హైవేకి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఓపెన్ సైట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రియల్ షెడ్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని కొండపల్లిలో ఐడిఏ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రియల్ షెడ్, ల్యాండ్ ప్లస్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈ ఫ్లూడ్ బోర్డ్స్, కార్డ్బోర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇండస్ట్రీ అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఐడిఏ ఇండస్ట్రియల్ ఏరియాలో మైలవరం హైవేకి కేవలం 2వ రోడ్డులో ఉందండి. ఈ ప్రాపర్టీలో ఇండస్ట్రియల్ షెడ్ వచ్చేసి 1078 గజాల్లో, ల్యాండ్ అండ్ బిల్డింగ్ వచ్చేసి 1439 గజాల్లో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో 40 ఫీట్ రోడ్డు కూడా ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 2,96,39,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్.
తర్వాత ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 6th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 7th May 2026. విజయవాడ టు మైలవరం హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఈ ఇండస్ట్రియల్ షెడ్ ల్యాండ్ ప్లస్ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మీరు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ ఇబ్రహీంపట్నంలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి ఇబ్రహీంపట్నం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి 200 మీటర్ల దూరంలో, ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్కి కేవలం 500 మీటర్ల డిస్టెన్స్లో ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. లిఫ్ట్ అవైలబుల్గా ఉంది. ఈ ఫ్లాట్ ప్లింత్ ప్లస్ కామన్ ఏరియా వచ్చేసి 1780 స్క్వేర్ ఫీట్, కార్ పార్కింగ్ 100 స్క్వేర్ ఫీట్. టోటల్గా ఈ ఫ్లాట్ చూసినట్లయితే 1880 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 77 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 68,64,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, ఇది బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. తర్వాత ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 24 May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 25 May 2026. రింగ్ రోడ్డుకి కేవలం 500 మీటర్ల దూరంలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు స్క్రీన్పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు కైకలూరులో తక్కువ రేట్లో ఫార్మింగ్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కైకలూరు కలిదిండి మండలంలోని కొండూరు విలేజ్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది 3 ఎకరాల ఫార్మింగ్ ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఒక్కొక్క ఎకరా 40 లక్షల చొప్పున, మొత్తంగా 3 ఎకరాలు చూసినట్లయితే 1,20,00,000తో బ్యాంక్ ఆక్షన్ స్టార్ట్ అవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ అండి. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక్కడి మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఎకరా 70 నుంచి 75 లక్షల వరకు ఉందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 7th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 8th May 2026. తక్కువ రేట్లో ఆక్షన్కి వచ్చిన ఈ ఫార్మింగ్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ సిటీలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఓపెన్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ BRTS రోడ్లో భానునగర్లో 2 ఓపెన్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ల్యాండ్స్ వచ్చేసి గుణదల మాచవరానికి దగ్గరగా, BRTS రోడ్డుకి చాలా దగ్గరగా కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉన్నాయండి. ఈ 2 ల్యాండ్స్లో ఒక ల్యాండ్ వచ్చేసరికి 673 గజాల్లో ఉందండి. ఫేసింగ్ వచ్చేసరికి యాజ్ పర్ డీడ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 2,74,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. తర్వాత ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ ల్యాండ్ వచ్చేసరికి 671 గజాల్లో ఉందండి. ఫేసింగ్ వచ్చేసరికి యాజ్ పర్ డీడ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 2,75,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. తర్వాత ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీస్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 12th May 2026. విజయవాడలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ 2 ల్యాండ్స్ ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు స్క్రీన్ పై కనిపిస్తున్న వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ పెనమలూరులో G+2+ పెంట్ హౌస్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి RTC బస్ పాయింట్కి జాయింట్ వేస్కి దగ్గరగా, పెనమలూరు మెయిన్ సెంటర్కి చాలా దగ్గరలో ఉందండి.
ఈ బిల్డింగ్ వచ్చేసి 168 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 45,81,000తో మొదలవుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 12th May 2026. ఆర్టీసీ బస్ పాయింట్కి, పెనమలూరు మెయిన్ సెంటర్కి చాలా దగ్గరలో ఉన్న ఈ G+2+ పెంట్ హౌస్ బిల్డింగ్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద ఉన్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ డీసెంట్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ పడమటలోని కృష్ణానగర్ యనమల కుదురు లాకుల రోడ్డులో G+1 సెమీ కమర్షియల్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి యనమల కుదురు లాకులకి దగ్గరలో బందర్ రోడ్డు హైవేకి కేవలం 850 మీటర్ల దూరంలో ఉంది. ఈ బిల్డింగ్ వచ్చేసి 242 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,54,53,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 17 May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 18 May 2026. బందర్ రోడ్డు హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఈ G+1 అండ్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపించే యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ ఏరియాలో షెడ్ ప్లస్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ కొండపల్లిలోని ల్యాంకోలో ఇండస్ట్రియల్ షెడ్ మరియు ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి 1768 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,97,09,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 17 May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 18 May 2026. మన విజయవాడలో మంచి కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈ షెడ్ మరియు ల్యాండ్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో ఓపెన్ ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ బాపులపాడులోని కొండూరుపాడులో ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది ఏలూరు హైవే నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 481 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 19,54,000తో మొదలవుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 17 May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 18 May 2026. తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు మన విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇంటి కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని తారాపేటలో దళావైవారి స్ట్రీట్లో G+2 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది అమ్మ హోటల్కి ఆపోజిట్ రోడ్లో ఉంది. ఈ ప్రాపర్టీ 92 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో 20 ఫీట్ రోడ్డు ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 85 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 2nd June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 3rd June 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము.
మీరు విజయవాడలో ఫాస్ట్గా డెవలప్ అవుతూ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఇంటి కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో G+2 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది రిజిస్టర్ ఆఫీస్కి దగ్గరగా విజయవాడ టు మైలవరం రోడ్డుకి చాలా దగ్గరలో ఉందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి 290 గజాలతో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,14,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 12th May 2026. స్పీడ్గా డెవలప్ అవుతూ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా డెవలప్ అవుతున్న మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలోని అమరావతి నగర్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి జేపీ అపార్ట్మెంట్స్కి బ్యాక్ సైడ్లో ఉందండి. ఈ ల్యాండ్ 200 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 23,39,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 12th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 13 May 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు మన మచిలీపట్నంలో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. మచిలీపట్నం దేశాయిపేటలోని విన్నకోటవారి స్ట్రీట్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఓపెన్ ల్యాండ్పై మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. మీకు చుట్టూ గ్రీనరీ, బిల్డింగ్స్ ఉండి కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. బైపాస్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంది. ఈ ల్యాండ్ వచ్చేసి 807 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 39 లక్షలతో మొదలవుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 12th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 13th May 2026. మన మచిలీపట్నంలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. బాపులపాడులోని పెరికేడుపాడు కనుమోలు విలేజ్లో రెసిడెన్షియల్ ఓపెన్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉందండి, లేదా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందడానికి కూడా అనుగుణంగా ఉంది. ఇంకా హనుమాన్ జంక్షన్కి చాలా దగ్గరలోనూ విజయవాడ టు వైజాగ్ హైవేకి కేవలం 250 మీటర్ల దూరంలో, రాజమండ్రి రోడ్డుకి 200 మీటర్ల దూరంలో ఉంది. ఇక ఈ రెసిడెన్షియల్ ఓపెన్ సైట్ వచ్చేసి 339 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 45,03,300తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th May 2026. హనుమాన్ జంక్షన్కి దగ్గరగా విజయవాడ టు వైజాగ్ హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఈ రెసిడెన్షియల్ ఓపెన్ సైట్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు మన విజయవాడ ఏరియాలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ బిల్డింగ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కొండపల్లిలోని 6 పంపుల రోడ్ కెనరా బ్యాంక్ సెంటర్లో G+2+ పెంట్ హౌస్ కమర్షియల్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి.
ఇది మెయిన్ రోడ్ బస్ పాయింట్ కి దగ్గరగా ఉంది. విజయవాడ టు మైలవరం రోడ్డు కూడా చాలా దగ్గరలో ఉంది. ఈ బిల్డింగ్ వచ్చేసి 140 గజాల్లో వెస్ట్ ఫేసింగ్ తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 56,73,600తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th May 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+2+ పెంట్ హౌస్ కమర్షియల్ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో మెయిన్ రోడ్డుకి దగ్గరగా మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఓపెన్ సైట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నూజివీడులోని అన్నవరం విలేజ్ లో ఓపెన్ సైట్ బ్యాంక్ ఆక్షన్ లో సేల్కు వచ్చిందండి. ఇది నూజివీడు టు విజయవాడ హైవేకి చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 1064 గజాల్లో వెస్ట్ ఫేసింగ్ తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 64 లక్షలండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th May 2026. నూజివీడు టు విజయవాడ హైవేకి చాలా దగ్గరలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ ఓపెన్ సైట్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో హౌస్ సైట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన విజయవాడలోని సీతారాంపురంలో డిమాలిష్డ్ హౌస్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది నార్త్ ఫేసింగ్తో 38 ఫీట్ రోడ్తో ఉంది. ఈ సైట్ వచ్చేసి 300 గజాల్లో ఉంది. ఈ డిమాలిష్డ్ సైట్ వచ్చేసి అనిల్ న్యూరో అండ్ ట్రామా సెంటర్కి, గీతా మందిర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,44,10,000తో మొదలవుతుందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 20 May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 21 May 2026. మన విజయవాడలోని సీతారాంపురంలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ హౌస్ సైట్ ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతూ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని యనమల కుదురులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి యనమల కుదురు కొండ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి. ఈ ఫ్లాట్ ప్లింత్ ప్లస్ కామన్ ఏరియా వచ్చేసి 760 స్క్వేర్ ఫీట్, బైక్ పార్కింగ్ వచ్చేసి 20 స్క్వేర్ ఫీట్ ఉందండి. టోటల్గా చూసినట్లయితే ఈ ఫ్లాట్కి 780 స్క్వేర్ ఫీట్ వస్తుందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 21 గజాలు వస్తుంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 19,55,000తో మొదలవుతుందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 7 May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 8 May 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి బిజినెస్ ఏరియాలో కమర్షియల్ గోడౌన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ భవానీపురం ఐరన్ యార్డ్లో కమర్షియల్ గోడౌన్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది విజయవాడ బైపాస్ రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 471 గజాలతో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ గోడౌన్కి 40 ఫీట్ రోడ్ యాక్సెస్ కూడా ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 2,84,00,000తో మొదలవుతుంది. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 4th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 6th May 2026. భవానీపురం ఐరన్ యార్డ్లో ఉన్న ఈ కమర్షియల్ గోడౌన్ ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నంబర్లకి వెంటనే కాల్ చేయండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. ఇలాంటి జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ గురించి మీరు డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఐడీల్ని ఫాలో చేయండి. మీరు విజయవాడ ఏరియాలో ఓపెన్ ల్యాండ్ ప్లస్ బిల్డింగ్ కలిసి ఉన్న ప్రాపర్టీని కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తిరువూరులోని ఏ కొండూరు రామన్నపాలెంలో ల్యాండ్ అండ్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ బిల్డింగ్ వచ్చేసరికి G+2 బిల్డింగ్ అండి. చాలా రూమ్లు అయితే ఉన్నాయి. ఈ ప్రాపర్టీ వచ్చేసి తిరువూరు టు విజయవాడ హైవేకి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ బిల్డింగ్ ప్లస్ ల్యాండ్ మొత్తం వచ్చేసి 92 సెంట్ల స్థలంలో ఉన్నాయండి. ఈ ప్రాపర్టీకి ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ లో ఉందండి. బిల్డింగ్ మాత్రం సౌత్ ఫేసింగ్ లో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2,83,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 18th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 20 May 2026. తిరువూరు టు విజయవాడ హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఈ G+2 బిల్డింగ్ ప్లస్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. ఇలాంటి జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ గురించి మీరు డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఐడీల్ని ఫాలో చేయండి.